నల్గొండ నగరాన్ని పరిశుభ్రమైన అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించాలని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి లక్ష్యాలు సూచనలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ బి శరత్ చంద్ర ఆదేశించారు. ఈ మేరకు శాఖల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన శాఖల వారీ సమీక్షా సమావేశంలో కమిషనర్ వివిధ అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులు, ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులు, టౌన్ ప్లానింగ్, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం, వర్షాకాల సన్నద్ధత తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని, ఆ లక్ష్యాల సాధనకు అధికారులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రతి శాఖ పనితీరులో కనిపిస్తున్న లోటుపాట్లను సరిదిద్దుకుని నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నగర పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ పేర్కొన్నారు. ఇంటింటికి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, గృహ ప్రమాదకర వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలను విడివిడిగా సేకరించే 4-వే సెగ్రిగేషన్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పారిశుద్ధ్య సిబ్బంది ఆయిల్ బాల్స్ సిద్ధంగా ఉంచాలని, క్రమం తప్పకుండా ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, నీరు నిల్వ ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని అన్ని కాలనీలు, డివిజన్లలో షెడ్యూల్ ప్రకారం రోజు విడిచి రోజు త్రాగునీటి సరఫరా జరిగేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మోటార్లు, పైప్లైన్లు, లీకేజీలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఇటీవల జరిగిన బదిలీల కారణంగా కొంతమేర జాప్యం జరిగిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కమిషనర్ పేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. భవన అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు మరియు ఇతర దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఆస్తి పన్ను వసూళ్లను మరింత పెంచేందుకు ప్రతి డివిజన్లో అన్అసెస్డ్ మరియు అండర్ అసెస్డ్ ఆస్తులను గుర్తించి వాటిని పన్ను పరిధిలోకి తీసుకురావాలని వార్డు అధికారులకు సూచించారు. కొత్త ఇంటి నెంబర్లు కేటాయించడం, అదనపు అంతస్తులను నమోదు చేయడం ద్వారా ఆదాయ వనరులను పెంచాలని ఆదేశించారు. ట్రేడ్ లైసెన్సుల జారీ, రెన్యువల్ ప్రక్రియను వేగవంతం చేయాలని, లైసెన్సులు లేని వ్యాపార సంస్థలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డు అధికారులు ఫీల్డ్ స్థాయిలో తనిఖీలు నిర్వహించి అక్రమ నిర్మాణాల వివరాలను టౌన్ ప్లానింగ్ విభాగానికి అందించాలని ఆదేశించారు. రాబోయే మాన్సూన్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని నగరంలోని శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే భవనాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా సెల్లార్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్యానెళ్లు, డీసీ సెట్లు మరియు ఇతర విద్యుత్ పరికరాలను పరిశీలించి వర్షపు నీరు చేరే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాలు, ప్రధాన నాలాలు, డ్రైన్లను ముందస్తుగా గుర్తించి డీసిల్టింగ్ పనులు పూర్తి చేయాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగరాభివృద్ధి, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, పౌరసేవల మెరుగుదలలో వార్డు అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న కమిషనర్ వారంతా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పి వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి అశోక్ కుమార్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు వి దిలీప్, టి ప్రవీణ్, టౌన్ ప్లానింగ్ అధికారి జె సుకన్య, శానిటరీ సూపర్వైజర్ జి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, వార్డు అధికారులు, శానిటేషన్ జవాన్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివిధ సెక్షన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సెక్షన్ల వారీగా వాళ్ళ యొక్క పని పురోగతిని సమీక్షించి ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచేసే ప్రయత్నం చేసాం. వాళ్ళకి అవసరమైన సూచనలు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నెక్స్ట్ రివ్యూ మీటింగ్ రాబో వారం రోజుల్లో నిర్వహించబోతున్నాం. ఆ సందర్భంగా వాటిపై జరిగినటువంటి
చర్యలు ఏ విధంగా ఉన్నాయి, దానికి అవసరమైన ఇంకా అదనంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఈ విషయాలు కూడా కూలంకషంగా రాబో మీటింగ్లో చర్చిస్తాం. ముఖ్యంగా నేటి మీటింగ్లో చర్చించిన అంశాల విషయాన్ని చూసినప్పుడు పారిశుద్ధ్యంలో మెరుగైన సేవలు అందించడం, అదేవిధంగా త్రాగునీరుని మనకున్న షెడ్యూల్ ప్రకారం రోజు విడిచి రోజు విధిగా అన్ని ప్రాంతాల్లో, అన్ని కాలనీలు, అన్ని డివిజన్లో ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిన ఏదైతే ఉందో యాక్షన్ ప్లాన్ కార్యాచరణ దాని ప్రకారం పంపిణీ జరిగే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది. అదేవిధంగా పనుల పురోగతి కూడా ఇంజనీరింగ్ సెక్షన్ వారితో మాట్లాడాం. ఇంజనీరింగ్ సెక్షన్లో ఇటీవల కొన్ని బదిలీలైన కారణంగా కొంతమంది పోవడం రావడం కొంత జాప్యం జరిగినప్పటికీ ఇప్పుడు అంతా కూడా స్టేబుల్ అయింది. పనులని టెండర్లు పెట్టడంలో కానీ లేదా పనులు పూర్తి చేయడంలో కానీ అవసరమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన ఏఈస్ డిఈస్ని ఆదేశించడం జరిగింది. వారితో పాటు ముఖ్యంగా టౌన్ ప్లాన్లో ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో, ఓసీస్ ఉన్నాయో, ఏదైతే అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే జరుగుతుందో వాటిని ఎమ్ముటే నిలుపుదల చేయడం, వారిపై చర్యలు తీసుకోవడం, వారికి నోటీసులు ఇవ్వడం, వాళ్ళ డాక్యుమెంట్ కాన్ఫర్ చేయడం, ఇలాంటి చర్యలు కూడా తీసుకోవడానికి టౌన్ ప్లాన్ అధికారులు కూడా వాళ్ళకు ఆదేశాలు కూడా జరిగింది. వీరితో పాటు మిగతా శాఖలన్నీ కూడా మెగ్మా కానీ ఇతర శాఖలన్నింటి కూడా వారితో ఇతర సెక్షన్స్ వారితో అందరికీ కూడా కులపక్షంగా మాట్లాడి ఓవరాల్ సమీక్షలో ఇప్పుడు ఏదైతే జరుగుతున్న పనులు ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేయడం, చేపట్టబో పనులని ఇమ్మీడియట్గా టేకప్ చేసి చేయడం, మరీ ముఖ్యంగా ఈ రివ్యూలో రెవెన్యూ విభాగం ఏదైతే ట్యాక్సెస్ కలెక్షన్ ఉందో ఆ కలెక్షన్ మేము గత సంవత్సరం చేసింది పోగా 31 మార్చి వరకు పూర్తయింది పోగా మిగిలినటువంటి 5% రిపేట్లు ఏప్రిల్ చేసింది. రిమైనింగ్ కొంత ఈ నెట్వర్క్ ఇష్యూస్ వచ్చి మిషన్స్ పనిచేయడానికి ఇష్యూ ఉన్నప్పటికీ కూడా వాటిని ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో దాన్ని రెక్టిఫై చేసుకోవడం, ట్యాక్సెస్ కలెక్షన్ చేయడం, అన్ఎసెస్డ్ కానీ అండర్ అసెస్డ్ ప్రాపర్టీస్ ఏవైతే వివిధ డివిజన్లో ఉన్నాయో సంబంధిత వార్డ్ ఆఫీసర్ వాటిని ఐడెంటిఫై చేసి ఆ ప్రతిపాదనని తీసుకొచ్చి త్వరితగతిన నూతన ఇంటి నెంబర్లకు ఏర్పాట్లు చేయాలని, నూతన ఇంటి నెంబర్లు కేటాయించడంతో పాటు ఎవరైతే అన్ఎసెస్డ్ లేదా అండర్ అసెస్డ్ ఉన్నాయో, అండర్ అసెస్డ్ అంటే ఆల్రెడీ ట్యాక్సేషన్లో ఉండి ఒక ఫ్లోర్ ఉండి అదనంగా ఇంకో ఫ్లోర్ వేసుకుంటే వాళ్ళకి ట్యాక్సీ పూర్తి స్థాయిలో వేయడం, అదేవిధంగా అసలు ట్యాక్సీ వేయని వాళ్ళు ఎవరైతే అన్ఎసెస్డ్ ఉందో వాళ్ళకి ట్యాక్స్ పూల్లోకి తీసుకురావడం, వాళ్ళకి ఇంటి నెంబర్లు ఇవ్వడం, వాళ్ళకి ట్యాక్స్ పే చేసే విధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలంతా కూడా సిద్ధం చేశాం. దీని ప్రకారం రేపటి నుండి ఫీల్డ్లో అందరూ వార్డు అధికారులు ఉండి ఈ ట్యాక్స్ కలెక్షన్తో పాటు ట్రేడ్ లైసెన్స్ కూడా వసూలు చేయడం, అదేవిధంగా అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేస్తున్నారో వివిధ డివిజన్లో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం, వాళ్ళకు కూడా వాళ్ళ వివరాలు కూడా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఇచ్చినట్లయితే వారికి అవసరమైన నోటీసులు జారీ చేసి త్వరితగతిన పని పూర్తయ్యే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా దీంట్లో కీలకమైన భూమిక వార్డ్ ఆఫీసర్లు కాబట్టి వార్డ్ ఆఫీసర్తో ఈ పనులన్నీ కూడా అన్ని రకాల పనులు చేయించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి వారిని రేపటి నుంచి ఫీల్డ్లో ఉండాల్సిందిగా ఆదేశాలు కూడా జరిగింది. థ్యాంక్ యూ.